అందరికీ నమస్కారం అండి. సో దిస్ ఇస్ శేషు చీరా. నేను శేషు చీరా. జనరల్ గా నేను ఇంగ్లీష్ లో ఎక్కువగా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య కాలంలో అంటే ఒక సరదాగా చేసినటువంటి లెసన్ లో భాగంగా నాకు అర్థమైంది ఏంటంటే, మన తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుగు కమ్ ఇంగ్లీష్ లో వీడియో ఉంటే బాగుంటుంది అనిపించింది. చాలా మంది సజెస్ట్ చేశారు కామెంట్స్ లో కూడా, సార్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేయండి అని. నాకు కూడా ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ అనిపించింది. అంటే బేసిక్గా ఇంగ్లీష్లో చెప్పడం అలవాటు అయిపోయింది కాబట్టి, ఒకవేళ స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతుంది, ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది అని అనే లెక్క అయితే ఖచ్చితంగా యాజ్ ఏ టీచర్ ఖచ్చితంగా ఆ ప్రయత్నం అయితే చేస్తాను. అది మన తెలుగు వాళ్ళ కోసం చేయడంలో ఎంతో ఆనందం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నానికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. మీ అందరికీ ఈ సెషన్ ఆఫ్ వీడియోస్ కావాలా వద్దా అనేది నాకు తెలియజేయండి. ఎవరో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేసినట్టుగా మనం 2024-25 అనేటువంటి ఒక బ్యాచ్ సిబిఎస్ఈకి సంబంధించినటువంటి చాప్టర్స్ అన్నిటిని కూడా తెలుగు కమ్ ఇంగ్లీష్లో చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే నేను చేద్దామని నిర్ణయించుకున్నాను. మీకు ఉపయోగపడుతుంది, లేదు పర్టికులర్ టాపిక్ మీకు కావాలి, పర్టికులర్ చాప్టర్ మీకు కావాలి, ఏదైనా మీకు అర్థం కావట్లేదు, ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అనే లెక్కైనా కూడా ఎలాంటి మొహమాటం లేకుండా దయచేసి అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మొదటి ప్రయత్నం కాబట్టి ఎక్కడైనా తప్పులు దొరికినా, తెలుగులో నాకు ఎక్కడైనా పదాలు సరిగ్గా చెప్పడం రాకపోయినా మన్నించవలసిందిగా మనవి. సో ప్రేమతో నా పిల్లలైనటువంటి తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఆలోచన కనుక ఉన్నట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది బాగుంది, లేదా దీంట్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి, ఎందుకంటే నాకు కొత్త కాబట్టి మీరే సజెస్ట్ చేయండి. మీలో ఎవరైనా పేరెంట్స్ చూస్తున్నా, టీచర్స్ చూస్తున్నా, లేదు పిల్లలే చూస్తున్నా, ఎవరైనా సరే ఎటువంటి మొహమాటం లేకుండా సజెషన్స్ ఇవ్వండి. ఓకే, ఇంకా ఎలాంటి డిలే లేకుండా వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ చాప్టర్, దట్ ఈస్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. ఇది సిబిఎస్ఈలో ఉన్నటువంటి ఫస్ట్ జియోగ్రఫీ చాప్టర్. ఇప్పటి వరకు దాదాపుగా అన్ని స్కూల్స్ లో కూడా ఈ చాప్టర్ ని స్టార్ట్ చేసే ఉంటారు. సో ఈ చాప్టర్ తో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ మీకు ఏ చాప్టర్ కావాలి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దాన్ని బట్టి మనం వీక్లీ ఒక్కొక్క చాప్టర్ అయితే ఖచ్చితంగా అవుతూ ఉంటుంది ప్రతి స్కూల్లో. కాబట్టి మీరు నాకు తెలియజేస్తే దాన్ని బట్టి చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో దట్ మీకు దాంతో పాటు సైమల్టేనియస్ గా ఈజీగా అలవాటు అవటానికి, అర్థం అవటానికి అవకాశం ఉండేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా అనుకోవచ్చు. సరే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ చాప్టర్ ద రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ టాక్స్ అబౌట్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఏ రిసోర్స్? అసలు రిసోర్స్ అంటే ఏంటి, రిసోర్స్ అంటే ఏంటి అనేది మనం చూసినప్పుడు మనకి డెఫినేషన్ ఇచ్చారు ఇక్కడ. సిబిఎస్ఈలో మనకి ఎప్పుడైనా సరే టెక్స్ట్ బుక్ ఇస్ ద మెయిన్ క్రైటీరియా. మనం వేరేది ఏది రాసినా మనకి సిబిఎస్ఈ ఎవాల్యుయేషన్లో మార్కులు రావు. కానీ టెక్స్ట్ బుక్లో ఉన్నది మీరు రాయగలిగితే ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం. ఎందుకంటే ఇవాల్యుయేషన్ కూడా వెళ్ళిన వాడిని కాబట్టి వాళ్ళు తీసుకునేటువంటి కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సిబిఎస్ఈలో నుంచి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి యొక్క వర్డ్స్ మీరు గమనించినట్లయితే, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ విచ్ క్యాన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై అవర్ నీడ్స్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ టెక్నాలజికలీ యాక్సెసిబుల్, ఎకనామికలీ ఫీజిబుల్ అండ్ కల్చరలీ యాక్సెప్టబుల్ క్యాన్ బి టర్మ్డ్ యాజ్ ఏ రిసోర్స్. అంటే దేన్ని మనం రిసోర్స్ అంటాము అనేటువంటి దాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ఏదైనా సరే మనకి నేచర్లో దొరికేటువంటిది ఏదైనా, ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ దట్ యు గెట్
చూసారు కదా, ఎవ్రీథింగ్ అన్నారు. అంటే ఏదైనా మనకి ప్రకృతిలో దొరికేటువంటిది, అవైలబుల్ అంటే దొరికేటువంటిది, మన చుట్టూ ఉండేటువంటి పరిసరాల్లో మనకి దొరికేటువంటి దాన్ని మన యొక్క రోజువారీ అవసరాలని గనక తీరిస్తే, విచ్ ఇస్ సాటిస్ఫైయింగ్ యువర్ నీడ్స్, మన యొక్క అవసరాలని గనక మనకి తీరుస్తున్నట్లయితే, ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతున్నట్లయితే, అటువంటి దానికి కొన్ని పరిమితులను కూడా పెట్టారు. అంటే కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ప్రొవైడెడ్ అన్నారు. అంటే ప్రొవైడెడ్ అన్నప్పుడు ఏంటి, దానితో పాటు అది టెక్నాలజికలీ యాక్సెసిబుల్ గా ఉండాలి. టెక్నాలజికలీ యాక్సెసిబుల్ గా ఉండాలి అంటే ఏంటండి అర్థం? టెక్నాలజికల్ గా అన్నప్పుడు ఖచ్చితంగా నాకు దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ అనేది నాకు తెలిసి ఉండాలి. నాకు టెక్నాలజీ ఏదైతే ఉపయోగపడుతుందో ఆ టెక్నాలజీ గనక నాకు తెలిసి ఉన్నట్లయితే, ఆ ఏ టెక్నాలజీని వాడాలి, దాన్ని నేను ఉపయోగించుకోవటానికి అనేది ఫస్ట్ నాకు తెలిసి ఉండాలి. ఇది మొట్టమొదటి కండిషన్. టెక్నాలజికల్ గా నాకు అవగాహన ఉండాలి, ఆ టెక్నాలజీ మనకి వాడకంలో ఉండాలి. రెండవ కండిషన్ మీరు తీసుకున్నట్లయితే ఎకనామికలీ ఫీజబుల్, ఆర్థికంగా మనం ఖర్చు చేయటానికి వెసులుబాటు అనేది మనకు ఉండాలి. అదేంటంటే ఆర్థికంగా మనం ఖర్చు చేయడానికి వెసులుబాటు అనేది లేదా? మనకంటే మీ యొక్క వ్యక్తిగతంగా కాదు, మనకంటే మనం మాట్లాడుతున్నది రాష్ట్రానికి కావచ్చు, దేశానికి. సో అట్లాంటి దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. ఒక వ్యక్తి ఉన్నవాళ్ళు అవ్వచ్చు, పేదవాళ్ళు అవ్వచ్చు. ఈ ఈ తారతమ్యాల గురించి కాదు మనం మాట్లాడేది. మనకి ప్రకృతిలో దొరికేటువంటి సహజమైనటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులన్నిటిని కూడా మనం, అంటే ప్రభుత్వం ఖర్చు చేయగలదా, ఆ టెక్నాలజీ మనకుందా? అట్లాగే ఇదేదైనా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏదైనా ఒక మతానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలను కానీ, ఏదైనా ఒక జాతికి సంబంధించినటువంటి సాంప్రదాయాలని కానీ ఇబ్బంది పెట్టేటట్టు ఉందా? ఎటువంటి ఇబ్బంది లేనట్లయితే ఖచ్చితంగా మనం దాన్ని ఏమనొచ్చు, ఒక రిసోర్స్ అని పిలవచ్చు. సో ఇది దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోండి. ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్, మనకి ప్రకృతిలో దొరికేటువంటి ప్రతీదీ కూడా ఏంటి, ప్రతీది అంటే అన్నీనా? ఎస్, అన్నీ. అందులో మొట్టమొదటిది ఏంటి? ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ నీడ్. మనకు ఉండేటువంటి రోజువారీ అవసరాలు మనకి అది ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందా లేదా? ఒకవేళ ఉపయోగపడుతుంది, ఓకే, ఉపయోగపడుతుంది అన్న తర్వాత అన్ని మనం పిలవం రిసోర్స్ అని. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ కండిషన్స్? ఫస్ట్ థింగ్, టెక్నాలజికలీ ఇట్ షుడ్ బి యాక్సెసిబుల్. మనకి టెక్నాలజీ ఉండాలి, దాన్ని తెచ్చుకోగలిగేటువంటి టెక్నాలజీ మనకు అందుబాటులో ఉండాలి. ఎకనామికల్ గా మనకి దాన్ని ఖర్చు చేయగలిగేటువంటి ఖర్చులో, ఎకానమీలో మనం పెట్టుకోగలిగేటువంటి స్థాయిలో మనకు ఉండాలి. అలాగే కల్చరల్ గా ఎవరి యొక్క సాంప్రదాయాలను కానీ మనోభావాలను కానీ దెబ్బతీయకుండా మనం ఆ పనిని చెయ్యగలగాలి. అప్పుడు మాత్రమే మనం దాన్ని రిసోర్స్ అని పిలవటం జరుగుతుంది. సో వాట్ ఈజ్ ఏ రిసోర్స్ అనేది ఇప్పుడు మీ అందరికీ ఒక ఐడియా అవుతుంది కదా అనేది. సో రిసోర్స్ అంటే that is available in our environment. At the same time, it should have technologically accessibility, economic feasibility, and culturally acceptable. Then only you can call it as a resource. So kindly make a note of this one. What is a resource? Guarantee ga manaki 1 mark question lo ravachu, 3 marks question lo kuda రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు రావడానికి అవకాశం ఉంటుంది అని అంటే ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇది మొట్టమొదటి జాగ్రఫీ చాప్టర్, మీకు చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఒక రకంగా చాలా పెద్ద చాప్టర్.
అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ కనుక మనం తీసుకున్నట్లయితే, మరి తెలుసుకున్నాం దీని గురించి. ఇప్పుడు ఈ యొక్క మనం చెప్పుకుంటున్నాము ఈ యొక్క రిసోర్సెస్ అనేటువంటి దాన్ని, ఈ రిసోర్సెస్ లో మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఇంటర్ డిపెండెన్సీ. ఇంటర్ డిపెండెన్సీ అంటే ఏమిటి? ఇంటర్ డిపెండెంట్ ఇంటర్ డిపెండెంట్ అంటే ఏంటి? ఒకరిపై ఒకరు ఆధారపడి ఉండటాన్ని ఇంటర్ డిపెండెన్సీ అంటాం. సో ఇంటర్ డిపెండెంట్ అన్నప్పుడు మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి పైన మనం ఎలా ఆధారపడి ఉంటున్నాము అనేటువంటి దాన్ని మనం ఇక్కడ క్లియర్ గా చూడటం జరుగుతుంది. ఇక్కడ మీరు ట్రయాంగిల్ కనుక గమనించినట్లయితే మనకి ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో, మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతితో పాటు మానవుడికి ఎప్పుడూ కూడా అత్యంత పాజిటివ్ అండ్ నీడెడ్ రిలేషన్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఎందుకు అని అంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద నేచర్లో భాగంగానే మనం సభ్యులుగా ఉంటాం. కాబట్టి నేచరే మనకి మెయిన్ సోర్స్ ప్రొవైడర్. మనకు కావలసినటువంటి చాలా వస్తువుల్ని కూడా మనకి ప్రకృతి నుంచే మనం తీసుకోవటం జరుగుతుంది. మనం పొందేటువంటి దాదాపుగా 95% వస్తువులన్నీ కూడా సోర్స్ ఏంటి అంటే నేచరే, మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిలో నుంచే మనం తీసుకుంటాము. ఆ ప్రకృతిలో నుంచి మనం తీసుకునేటువంటి క్రమంలోనే మనకి బాగా ఉపయోగపడేటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని మనం వాడుకొని ప్రకృతిలో నుంచి మనకి కావలసినటువంటి దాన్ని కావలసినటువంటి విధంగా మనం మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. దాంతో పాటు ఇవన్నీ చేయటానికి ఒక మెకానిజం ఉండాలి, ఒక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థనే మనం ఇన్స్టిట్యూషన్స్ అంటున్నాము. సో వీఆర్ సేయింగ్ దట్ interdependent, we all are interdependent on nature. The relationship between the nature, technology and institution can be shown in this triangle where you can see in the figure 1.1 the dependence on physical environment, nature, technology and institutions. So physical environment anna nature anna same. అలాగే టెక్నాలజీ అన్నప్పుడు మనకి కావలసినటువంటి పరిజ్ఞానం, లేదా మనం వాడేటువంటి మెషినరీ కావచ్చు, మనం వాడేటువంటి ఈ యొక్క కత్తులు కానీ లేదా ఏదైనా వస్తువులు కావచ్చు, అంటే మనం వాడేటువంటి పరికరాలు ఇవి ఏం చేస్తున్నాయి? మన యొక్క వర్క్ని మనకి ఈజీ చేస్తున్నాయి. కాబట్టి అలా ఈజీ చేసేటువంటి ప్రయత్నంలో, సో విచ్ ఇస్ ఈజింగ్ అవుట్ యువర్ వర్క్, so that is called as technology. It can be from a small blade to a big bulldozer which makes the work easy. అట్లా ఇన్స్టిట్యూషన్స్ అన్నప్పుడు సహజంగా మీ మైండ్లోకి వచ్చేటువంటి ఆలోచన ఏంటి? స్కూల్స్, కాలేజెస్ లేదా ఏదైనా ఒక పెద్ద యూనివర్సిటీ అనుకుంటారు. కానీ మనం వాడినటువంటి పదం ఇన్స్టిట్యూషన్స్ కి ఇక్కడ వచ్చేటువంటి అర్థం ఏమిటి అని అంటే, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నథింగ్ బట్ ఎ సిస్టమాటిక్ ఫ్రేమ్వర్క్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ వర్క్. అంటే ఉదాహరణ చెప్పాలి మీకు అని అంటే, పార్లమెంట్ ని కనుక మీరు తీసుకున్నట్లయితే పార్లమెంట్ ని ఒక ఇన్స్టిట్యూషన్ అంటాం. పార్లమెంటరీ విధానం, పార్లమెంట్ జరిగేటువంటి పద్ధతి కానీ, ఎలక్షన్లు జరిగేటువంటి ప్రక్రియ కానీ, ఇట్లా రకరకాలుగా మనకి సిస్టమాటిక్ ఆర్డర్ అనేది ఉంటుంది. ఎవరు వ్యక్తులు ఉన్నారు అనేది కాదు అక్కడ ముఖ్యం, ఆ సిస్టమ్ ప్రకారం అది జరుగుతూ ఉంటుంది. దాన్నే మనం ఇన్స్టిట్యూషన్స్ అంటాం. జుడిషియరీ, సుప్రీం కోర్ట్ వ్యవస్థ, కోర్టుల యొక్క వ్యవస్థ, దీన్ని ఇన్స్టిట్యూషన్స్ అంటాం. సో మనకి ఇవన్నీ తీసుకోవటానికి అనేకమైనటువంటి విభాగాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ విభాగాల్లో భాగంగానే మనం ఇది
నేర్చుకోవటం జరుగుతుంది. సో దాన్నే మనం ఇంటర్ డిపెండెంట్ రిలేషన్షిప్ అంటాం. సో మనం నేర్చుకున్నాం, ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, రిసోర్సెస్ అంటే ఏమిటి, తర్వాత ఆ రిసోర్సెస్ ఎలా డిపెండ్ అయి ఉంటాము, ఎలాంటి దాన్ని మనం రిసోర్స్ అంటాము అనేటువంటివన్నీ కూడా మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. సో ఇంకొక పాయింట్ చూద్దాం మనం, హౌ టు క్లాసిఫై ద రిసోర్సెస్ అనేటువంటి దాన్ని కూడా ఒకసారి చూద్దాం ఇవాళ సెషన్కి. సో గెట్ రెడీ. సో దయచేసి అందరూ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి పాయింట్ బై పాయింట్, లేదా టెక్స్ట్ బుక్ లో మీరు అండర్లైన్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇది ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ థింగ్స్, అంటే మన చుట్టూ ఉండేటువంటి వస్తువు ఏదైనా సరే, మనకి నేచర్లో అవైలబుల్ అయ్యేటువంటి ఏదైనా దాన్ని మనం మార్చుకొని నేచర్ నుంచి టెక్నాలజీ ద్వారా లేదా ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మనం గనక మార్చుకున్నట్లయితే అప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మెయింటైనింగ్ ద డెవలప్మెంట్. ఎందుకు మరి ఈ రిసోర్సెస్ అంటే ఏంటి, లేదా ఈ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ గురించి కానీ, టెక్నాలజీ గురించి కానీ, ఇన్స్టిట్యూషన్ గురించి కానీ, దీనికి ఖచ్చితంగా టెక్నాలజీ యాక్సెసిబుల్గా ఉండాలండి, ఎకనామికలీ ఇట్ షుడ్ బి ఫీజిబుల్ అని, రిసోర్స్ అని మనం ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా చెప్పుకుంటున్నాం, అసలు ఎందుకు ఇది మనకి ఫస్ట్ చాప్టర్ గా ఉంది అని అంటే, ఎప్పుడైతే వెన్ హ్యూమన్ బీయింగ్స్ ఇంటరాక్ట్ విత్ నేచర్ through technology and create institutions to accelerate their economic development. Everybody wants to grow economically. Similarly, every nation also wants to grow economically. ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని అనుకోవటం సహజమే కదా. మరి దేశాలు, రాష్ట్రాలు కూడా అలాగే అభివృద్ధి చెందాలి అని అనుకోవటం సహజంగా జరిగేటువంటి ప్రక్రియే. అందులో భాగంగానే మనం ఈ యొక్క చైన్ ఆఫ్ యాక్షన్స్ ని మనం డిస్కస్ చేయటం జరుగుతుంది. సో ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ వస్తువుల్ని, ముడిగా ఉన్నటువంటి వస్తువుల్ని, ఏవైతే మనం మనకు ఉపయోగపడేటువంటి వస్తువులుగా, మనకి రోజువారీ అవసరాలకి ఉపయోగపడేటువంటి వస్తువులుగా మనం మార్చుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాము, అలాంటి దానికి కావలసినటువంటి టెక్నాలజీ అనండి, తెలివితేటలనండి, వస్తువులనండి, ఏదైనా సరే ఒక వ్యవస్థ ద్వారా, నిర్ణీతమైనటువంటి ఒక వ్యవస్థ, ఒక విధి విధానాలు పెట్టుకొని మనం చేసుకుంటున్నటువంటి క్రమం ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఇట్ ఈస్ టు యాక్సలరేట్, అంటే మన యొక్క ఆర్థిక అభివృద్ధిని బాగా పెంచేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే మనం ఇది చేస్తున్నాం. అంటే ఇది ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో కూడా జరుగుతూనే ఉంటుంది. ప్రతి దేశం కూడా ఇలాంటి ఒక ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రతి దేశంలో కూడా ఏదో ఒక వనరులు, ఏదో ఒక రిసోర్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఆ ఉన్నటువంటి రిసోర్సెస్ ని డెవలప్ చేయటానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ సరిపోకపోతే వేరే దేశం వాళ్ళతో సంప్రదింపులు జరిపైనా సరే, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో అయినా సరే వీళ్ళు డెవలప్ చేసేటువంటి ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి దీన్నే మనం ఇంటర్ డిపెండెంట్ రిలేషన్ బిట్వీన్ నేచర్, టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్ అని పిలవటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ ఒక్క పాయింట్ తీసుకుందాం. ఇవాళకి ఎక్కువగా చెప్పేసేటువంటి ప్రయత్నం కూడా చేయను, ఊరికనే మనం ఇలా చెప్పేయటం కాకుండా కొంచెం డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నమే చేస్తున్నాం. కాబట్టి కొంచెం స్లోగానే వెళ్దాం, ఎందుకంటే కాన్సెప్ట్స్ క్లియర్గా వచ్చి ఉండాలి పిల్లలకి అనేది నా అభిప్రాయం. వ్యక్తిగతంగా మీకు కొంచెం ఫాస్ట్గా కావాలి అని అంటే ఖచ్చితంగా చెప్పండి. అలాగే, డూ యూ థింక్ దట్ రిసోర్సెస్ ఆర్ ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ యాజ్ ఈజ్ అజ్యూమ్డ్ బై మెనీ? చాలా మంది ప్రకృతి అనగానే ఎవరు అడుగుతారులే మనల్ని, మన ఇష్టం కదా, మనకి ఫ్రీగా దొరికింది, ఎవరి యొక్క నియంత్రణ మనపై ఉండదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రకృతిని నియంత్రించడానికి మనం సరిపోము.
మీరు చాలా సార్లు విని ఉంటారు, ప్రకృతే సహజంగా కొన్ని చోట్ల బ్యాలెన్స్ ఆఫ్ పవర్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువగా డిస్టర్బెన్స్ వస్తుందో అక్కడ మనకి ఇంబ్యాలెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా రెస్పాన్సిబుల్ గా ఉండాల్సిందే. దే ఆర్ నాట్ ఫ్రీ రిసోర్సెస్. మనం బాధ్యతగా మనం వాడుకోవాలి. ఉదాహరణకి గ్రౌండ్ వాటర్ మీరు గనక తీసుకున్నట్లయితే, భూగర్భ జలాల్ని గనక మనం తీసుకున్నట్లయితే, వీ హ్యావ్ టు యూజ్ దెమ్ కేర్ఫుల్లీ అనేది మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రిసోర్సెస్ ఆర్ ఎ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. హ్యూమన్ బీయింగ్స్ దెమ్సెల్స్ ఒక ముఖ్యమైనటువంటి కాంపోనెంట్ అనేటువంటి దాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ కాంపోనెంట్. దేనికండి ఎసెన్షియల్ కాంపోనెంట్? టు ట్రాన్స్ఫార్మ్ ద మెటీరియల్స్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ ఇంటూ రిసోర్సెస్. మన చుట్టూ దొరికేటువంటి రిసోర్సెస్, నేచర్ లో దొరికేటువంటి రిసోర్సెస్ లో మనం ఏ విధంగా అయితే వాడుకోవచ్చు అనేటువంటి దాన్ని మనం చూడటం జరిగింది. రిసోర్సెస్ ని మనం ఫ్రీ గిఫ్ట్స్ అని అనుకోవటానికి లేదు. ఫస్ట్. రెండవది, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బ్లెస్డ్ విత్ దట్ ఎబిలిటీ. ఇప్పుడు మనం మానవులుగా వీ కెన్ యూజ్ ద రిసోర్సెస్ ఫ్రమ్ ద నేచర్. ఆ ఎబిలిటీ మనకు ఉంది. మనకి రీజనింగ్, థింకింగ్ ఎబిలిటీ అనేది మనకు ఉంది. సో దీస్ రిసోర్సెస్ క్యాన్ బి క్లాసిఫైడ్. ఈ రిసోర్సెస్ ని మనం ఎలా క్లాసిఫై చేస్తామండి అనేది ఒక్కటి మనం డిస్కస్ చేసుకుందాం. సో దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్ విచ్ we are going to discuss for today's session. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆరిజిన్, వాటి యొక్క ఆరిజిన్ ని బేస్ చేసుకొని బయోటిక్ అండ్ ఏబయోటిక్, ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి అనేటువంటి సింపుల్ క్లాసిఫికేషన్ అయితే మనం తీసుకుంటాం. అట్లాగే ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ, అంటే మీరు వాడే కొద్దీ అయిపోయేది అనేదాన్ని రెన్యూబుల్ అంటాం, నాన్ రెన్యూబుల్. ఏదైనా మీరు ఒక వస్తువు వాడితే అది అయిపోయింది అనుకో, అంటే ఉదాహరణకి ఆయిల్, పెట్రోల్ మీరు వాడారు అయిపోయింది, సో దాన్ని నాన్ రెన్యూబుల్ అంటాం. రెన్యూబుల్ అంటే మీరు వాడే కొద్దీ మళ్ళీ అది సహజంగానే వచ్చిస్తుంది, మనకి అబండెంట్ గా, ఎక్కువగా, విరివిగా అవైలబుల్ గా ఉంది. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే రెన్యూబుల్ అంటాం. సహజంగా ఎక్కువగా దొరికేటువంటి దాన్ని అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. సో ఎగ్జాస్టిబిలిటీ ఒక ఫ్యాక్టర్. ఓనర్షిప్, ఎవరండి ఓనర్? ఓనర్ ఎవరు అనేటువంటి అంశం పైన తీసుకున్నట్లయితే, మీ అందరికి ఓన్ హౌస్ ఉందనుకున్నాం, అది ఇండివిజువల్ ప్రాపర్టీ. మీకు కానీ మీ నాన్నగారికి కానీ ఎవరికైనా ఉంటే అది ఇండివిజువల్ ప్రాపర్టీ అంటే వ్యక్తిగతమైనటువంటి ఆస్తి. అట్లాగే కమ్యూనిటీ ప్రాపర్టీ అంటే పార్కులు కానీ ఏదైనా కమ్యూనిటీ హాల్స్ అట్లాంటివన్నీ కూడా మన అందరికి సంబంధించినటువంటి ఆస్తి, కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆస్తి, రోడ్స్ ఇవన్నీ. అట్లాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, దేశానికి సంబంధించినటువంటి ఆస్తులు, అలాగే అంతర్జాతీయంగా అంటే అందరికి సంబంధించినటువంటి ఆస్తులు. అట్లా ఎవరు దానికి ఓనర్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని వాట్ ఈస్ ద క్రైటీరియా అన్నప్పుడు ఓనర్షిప్ ఇస్ ద క్రైటీరియా. అలాగే ఫోర్త్ ఫ్యాక్టర్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ద స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్ ని ప్రాతిపదికగా తీసుకొని, అంటే ఆ యొక్క రిసోర్సెస్ ని మనం ఎలా యూజ్ చేసుకోగలుగుతున్నాము అనేటువంటి దాన్ని మనం తీసుకున్నట్లయితే, పొటెన్షియల్ అంటే మంచిగా మనకి ఒక అవకాశం ఉంది, ఇతను బాగా చదవగలడండి అన్నప్పుడు దాన్ని పొటెన్షియల్ అంటాం. తర్వాత డెవలప్డ్ స్టాక్, డెవలప్ అన్నప్పుడు మంచిగా మనం వాడుకోగలిగేటువంటి స్టాక్, బాగా డెవలప్ అయినటువంటి స్టాక్. రిజర్వ్స్ అంటే ఫ్యూచర్ జనరేషన్, అంటే ముందు తరాల వారికి లేదా ముందు అవసరాల కోసం, ఫ్యూచర్లో మన యొక్క అవసరాల కోసం మనం రిజర్వ్ చేసి పెట్టుకున్నటువంటి స్టాక్ని రిజర్వ్స్ అంటాం. పొటెన్షియల్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. డెవలప్డ్ స్టాక్ బాగా అభివృద్ధి చెందింది, అంటే మనకు వాడుకోవడం తెలుసు, అంటే ఇక్కడ మనకి టెక్నికల్ యాక్సెసిబిలిటీ ఉంది, అట్లా ఎకనామిక్ ఫీజిబిలిటీ ఉంది, కల్చరల్ గా కూడా యాక్సెప్టబుల్. సో ఇవన్నీ దాటేసి మనం దాన్ని రోజు విరివిగా వాడేసుకుంటున్నటువంటి దాన్ని డెవలప్డ్ స్టాక్. సో బేసింగ్ ఆన్ ద ఆరిజిన్, రిసోర్సెస్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్, బయోటిక్, ఏబయోటిక్, లివింగ్, నాన్ లివింగ్. సింపుల్ వర్డ్స్ లో మీరు చెప్పుకోవాలంటే లివింగ్ అండ్ నాన్ లివింగ్. అట్లాగే బేసింగ్ ఆన్ ద ఎగ్జాస్టిబిలిటీ, రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే ఓనర్షిప్ వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఇండివిజువల్, కమ్యూనిటీ, నేషనల్,
and international. And on the basis on the status of డెవలప్మెంట్ ని ఆధారంగా చేసుకుని పొటెన్షియల్ ఉంది, కానీ మనం దాన్ని తీసుకునేటువంటి టెక్నాలజీ కానీ లేదా టెక్నాలజీ మనకు తెలిసిన ఆర్థికంగా మనం అంత ఖర్చు చేయలేనటువంటి పరిస్థితిలో కనుక ఉన్నట్లయితే దాన్ని మనం చేయటానికి వీలుండదు. కాబట్టి అది కూడా ఒక ఇబ్బంది ఉంటుంది మనకి. సో అలా ఉన్నటువంటి రిసోర్సెస్ ఏదైతే ఉంటాయో దాన్ని పొటెన్షియల్ రిసోర్సెస్ అంటాము. అవకాశం ఉంది, సంపాదించుకోవచ్చు, చేయొచ్చు, కానీ మనం దాన్ని చేయటానికి కొన్ని అవరోధాలు ఉన్నాయి మనకి. ఉదాహరణకి మన చుట్టూ ఉండేటువంటి వాటర్లో నుంచి మనం హైడ్రోజన్ని గనక మనం తీసుకోగలిగితే దాంతో అద్భుతమైనటువంటి ఎనర్జీని మనం క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు అలాంటి టెక్నాలజీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. లేదా సాల్ట్ వాటర్లో నుంచి సాల్ట్ని రిమూవ్ చేసి డీసలైన్ చేసి దాన్ని ఫ్రెష్ వాటర్గా కనుక మనం వాడుకోగలిగితే, అంటే చాలా దేశాలకి సముద్రాలు సరిహద్దులుగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వాటర్ షార్టేజ్ అనేటువంటి ఒక సమస్యని మనం ఫైట్ చేయొచ్చు. కానీ చాలా ఖర్చు, చాలా టెక్నాలజీ వాడాల్సి ఉంటుంది, ఆర్థికంగా అంత వెసులుబాటు లేదు. సో ఇవి ఎకనామిక్ ఇష్యూస్ అనేది మనం చెప్తాం, రిస్ట్రిక్షన్. సో ఇట్లా మీరు చూడొచ్చు. సో ఈ డయాగ్రామ్ మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఒకసారి ఈ డయాగ్రామ్ కూడా చూద్దాం. సో డయాగ్రామ్ లో కనుక మీరు తీసుకున్నట్లయితే న్యాచురల్ రిసోర్సెస్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ గా క్లాసిఫై చేశారు. సో ఈ న్యాచురల్ రిసోర్సెస్ అన్నప్పుడు మనం తీసుకున్నట్లయితే న్యాచురల్ గా అంటే ప్రకృతిలో మనకి దొరికేటువంటివి మనం చూసాం. రెన్యూబుల్ అన్నాం, నాన్ రెన్యూబుల్ అన్నాం. ఒకసారి వాడిన విరివిగా వస్తువు ఉంటే దాన్ని రెన్యూబుల్ అంటాం. నాన్ రెన్యూబుల్ అంటే ఒకసారి వాడిన తర్వాత అది అయిపోతే దాన్ని నాన్ రెన్యూబుల్ గా మనం పిలవటం జరుగుతుంది. సో కంటిన్యూస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి విండ్, ఎయిర్, అలాగే బయలాజికల్ గా న్యాచురల్ వెజిటేషన్, వైల్డ్ లైఫ్ ఇవన్నీ కూడా రెన్యూబుల్ కిందకు వస్తే. నాన్ రెన్యూబుల్ లో మనం చూస్తే రీసైక్లబుల్ మెటల్స్, నాన్ రీసైక్లబుల్ ఫ్యూయల్స్, ఇట్లా మనం ఒకసారి వాడితే అయిపోయేటువంటివన్నీ కూడా నాన్ రెన్యూబుల్స్. అట్లాగే హ్యూమన్స్ అంటే మనం మానవులుగా మనం తయారు చేసుకున్నటువంటి రిసోర్సెస్ ఏమిటండి అనేది మనం తీసుకున్నట్లయితే స్ట్రక్చర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థలు, విధి విధానాలన్నీ కూడా స్ట్రక్చర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ లో భాగంగా మనకు వస్తూ ఉంటాయి. అలాగే క్వాలిటీ అండ్ క్వాంటిటీ, క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా మనం ఏర్పాటు చేసుకునేటువంటి వస్తువులు మంచి క్వాలిటీ అయినా అని అంటారు కదా. జనరల్గా మనకి పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, ఏదైనా వస్తువు కొనేటప్పుడు క్వాలిటీ ఎలా ఉంది. క్వాంటిటీ అంటే నంబర్, ఎంత నంబర్లో ఉంది అనేది క్వాంటిటీ. క్వాలిటీ అనేది మనకి మంచి క్వాలిటీ అయినా అనేది మనం తీసుకుంటాం. ఆ రకంగా మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇవాళ మనం నేర్చుకున్నాం ఏంటి, డెఫినేషన్ ఆఫ్ ద రిసోర్స్ అయితే మనం క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. అండర్స్టాండ్ అండ్ ఏదో అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డిఫికల్టీస్ యూ వాంట్ యూ సజెస్ట్ ఫర్ మీ, ఫీల్ ఫ్రీ, ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. అలాగే ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఇంటర్ డిపెండెన్సీ ఎలా ఉంటుంది, క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం డిస్కస్ చేసుకున్నాం. సో రేపు నెక్స్ట్ మాడ్యూల్లో మనం నేర్చుకుంటాం డెవలప్మెంట్ ఆఫ్ అనేది మనం నేర్చుకుంటాం. సో నెక్స్ట్ మాడ్యూల్లో గెట్ రెడీ, యూఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు ఎజెండా 21, ఎర్త్ సమిట్ ఎక్కడ జరిగింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ మాడ్యూల్లో తెలుసుకుందాం. డోంట్ ఫర్గెట్, ప్లీజ్ ఇంటరాక్ట్ విత్ మీ. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. ఇది మేము ట్రై చేస్తున్నాం కాబట్టి
ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది ఎవరైనా ఒక్కళ్ళకైనా సరే నాకు బాగా ఉపయోగపడుతుంది అని అంటే ఖచ్చితంగా నేను హ్యాపీగా ఉంటాను. అండ్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.